బావా బా బావో అక్కెక్కడ అక్క అక్క లేదు బావా అక్కని పంపించేసినట్టున్నాడు బా ఇక్కడ లేడే బా ఓ స్నానం చేస్తున్నావా కానీ కానీ నువ్వు వచ్చేలోపు బాటిల్ సెట్ చేస్తా స్టెప్ రెడీ చేస్తా ఇంకా నైట్ అంతా నాగలపామి 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 ఏయ్ నాగలపామి నాగలపామి బావా ఏయ్ ఆ, ఆ, మీరెవరండి? ఇది బావ తెమ్మన్నాడు ఎవరికో కావాలంట మీకేనా ఓ మీ లేడీస్ తాలూకా కదా ఇక్కడ పెడుతున్నా బావకి ఇచ్చానని చెప్పండి బంగారంలో బాటిల్ గుగ్గిపల్ అవుతుంది ఇంతకీ మీరెవరు సంగీత, కిరణ్ వాళ్ళ సిస్టర్ని. మిమ్మల్ని ఎప్పుడు ఇక్కడ చూడలేదే హాస్టల్లో ఉంటాను. ఎంబీఏ ఎగ్జామ్స్ ఉన్నాయని వచ్చాను. ఓహో సరే ఎంబీఏ ఎగ్జామ్స్ అయిపోయాయి కదా సప్లీ కోసం ఆ, నేను సప్లీలు రాస్తున్నట్టు మా అన్నయ్యకి తెలీదు. చెప్పొద్దు ప్లీజ్. భక్త ఈ విషయం మీ అన్నయ్యకి తెలియదు అనే ఎడల 3 షరతులు వర్తించును మొదటిది ఆ బాటిల్ చెరడకూడదు రెండవది ఆ బాటిల్ పూర్తయిన తర్వాత నేను నీకు ఫుల్ బాటిల్ ఇచ్చినట్టు అది పొరపాటున చేజారి కింద పడినట్టు మీ అన్నయ్యకి నువ్వే చెప్పవలే మూడవది పూజ మొదలు పెట్ట వెళ్ళి ప్రసాదం చేయ భక్త వెళ్ళు ఉమ్, ఉమ్. ఉమ్. అవును మీ అన్న ఎక్కడికి వెళ్ళాడు చెప్పలేదు తాతయ్య చనిపోతే ఊరెళ్ళారు. 4 daysలో వస్తారు. తాత నువ్వు సచ్చి నాకు స్వర్గం చూపించావు లవ్ యూ ఓల్డ్ బాయ్ గుడ్ ఇన్ఫర్మేషన్ ఈ పెగ్గు నీకు అంకితం తాత ఉమ్. ఉమ్. వెళ్ళు ప్రసాదమే కదా, ఇస్తాను. ఎలకల మందు కలిపేందుకు ప్రయత్నిస్తున్న సంగీత అంటర్సెక్షన్ వాళ్ళ అన్నయ్యకి చెప్పేస్తా అనే కేసులో గౌరవనీయులైన కృష్ణ గారు వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేయడం జరుగుతుంది ఏదో తప్పైపోయింది. ప్లీజ్ అన్నయ్యకి చెప్పొద్దు ప్లీజ్. సర్లే ఫోన్ చేయనులే కానీ ఒక పాట పాడవా పాట? పాటేంటి? నాకు పాటలు రావు. సర్లే అకౌంట్లో ఒక 5,000 కొట్టు ఈఎంఐ ఉంది సివిల్ తగ్గుద్ది ఎలా కనిపిస్తున్నా నీకు? మరి ఎలా పోషిస్తావే నన్ను ఏమనంటే పాటలా రావు ఎలకల మంది కలిపేస్తావు బ్యాంక్ బ్యాలెన్స్ లేదు మళ్ళీ ఎలా సాగుతావే నన్ను నిన్ను నేనెందుకు సాకాలి? ఉమ్, నేను నిన్ను పెళ్ళి ఐ లవ్ యూ దొంగి దొంగి పాపా ఓ చదువుకుంటున్నావా చదువుకో చదువుకో ఆకలి దంచేస్తుంది పాపా ఏం చేసినావు ఏంటిది? ప్లేటేగా కడిగిస్తాలే ప్లేట్ గురించి కాదు, ఇదేదో నీ సొంతిల్లైనట్టు వచ్చేస్తున్నావు లోపలికి. కనీసం అడిగి రావాలన్న సెన్స్ కూడా లేదా? అది కాదు పాపా మనకి నేను రాత్రి పెళ్ళినట్టు గొడవ పడ్డట్టు కలొచ్చింది పాపా పాపా ఏంటి పాప? నా పేరు సంగీత. సంగీత అని పిలువు. ఉమ్, మీ అన్నయ్య ఒరే బా, చెప్పా రీసెంట్గా జరిగిన ఎంబీఏ ఎగ్జామ్స్లో మా చెల్లి 3 సబ్జెక్టులు ఉండిపోయింట్రా. ఉమ్, నాకు తెలిస్తే నేను ఎక్కడ బాధపడతానా అని తను బాధపడుతుందిరా. ఉహు, తన కాలేజ్ ఫ్రెండ్ చెప్పింది. ఉమ్, 4 daysలో సప్లీలు ఉన్నాయంట్రా. మన ఇంటి వెనకాల ఉన్న కాలేజీలోనే సెంటర్ పడింది. ఉహు. నేను ఎక్కడ టెన్షన్ పడతానా అని నాతో చెప్పట్లేదు. అమ్మలేని పిల్ల కదా. ఏదో సెపరేట్ ఎగ్జామ్ రాసేది ఉందని రేపు వస్తుంది. ఉమ్, నేనుంటే ఎక్కడ భయపడుతుందా అని చెప్పి మా తాతయ్య సంవత్సరికం మేము ఊరు వెళ్తున్నాం, ఎగ్జామ్ అయిపోయాక నువ్వు వచ్చాయని చెప్పాను. సో మేము ఉండం కాబట్టి కొంచెం నువ్వే చూసుకోవాలి బా మా చెల్లిని. సర్లే కానీ తన పేరేమంటావు సంగీత. సరే నువ్వు వెళ్ళిపో మొత్తం నేను చూసుకుంటా కదా రేయ్, అది నా చెల్లె, గుర్తుపెట్టుకో. బావా నువ్వు నా ఇంటి పక్కన ఉంటావు నీకు సల్లు ఉండడం నువ్వు నా బావ అవడం అదేదో పూర్వజన సుకృతం బావా
గ్రేషియస్ లవ్ యూ బా. సంగీత దొంగి అన్ని అది చూపేంట్రా సుందర సంగీతం. కమ్మ కూడా. ఛీ! ఏ, అన్ని వాటి దొంగి అన్నీ నేను చెప్పాలి. ఎక్కడుంది చూసుకో. సంగీత పడిపోయింది. హ్మ్. నా కర్మ. పాపా ఓ అక్కడున్నావా? ఎద్దులా ఉన్నావు. నేను నీకు పాపేంట్రా? అయినా అలా పిలవద్దని చెప్పానా? సరే ఏంటి చెప్పు. చూడు, నువ్వు పాస్ అయినా ఫెయిల్ అయినా నిన్నే చేసుకుంటా, నిన్ను ఉద్ధరిస్తా. హ్మ్. అసలు నువ్వేంట్రా నన్ను ఉద్ధరించేది? నేనెక్కడ పాస్ అయితే పెళ్లి చేసేస్తారు అని చెప్పేసి రాసిన పేపర్స్ ఇవ్వకుండా పట్టుకొచ్చిన. అది తెలిస్తే మా అన్నెక్కడ బాధపడుతాడని చెప్పి ఫ్రెండ్తో ఫోన్ చెప్పించి చిన్న ఎమోషనల్ టచ్ ఇచ్చిన అంతే. అయినా 4 రోజులు ఇక్కడికొచ్చి ప్రశాంతంగా ఉందామంటే ఊర్లో జాతరలో గంగిరెద్దు దూగినట్టు ఓ ఊగిపోతున్నావు. అమ్మాయిల్ని ఎప్పుడు చూడలేదా? సరే ఇప్పుడు ఏం చేస్తావు? అన్నయ్యకి చెప్తావు అంతే కదా? సరే పో చెప్పుకోపో. నువ్వు అంత హార్ష్గా మాట్లాడు సంగీత. మళ్ళీ ఏంట్రా? అంటే అన్నావు కానీ సరస్వతి ముంగట మాత్రం నాకు ఆమె వర్రా. కోపం ఉండాలి కానీ మన కూతురు మర్చిపోయేంత కోపం ఉండదు పాపా. హా హ్మ్? పాపా ఓ పాపా, అలా పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? నువ్వు ఎలాగో చదువుల్లో బిడ్డ కాదని తెలిసింది కాబట్టి థియేటర్లో మంచి సినిమా రిలీజ్ అయింది, టికెట్లు తీసినా వెళ్ళి చూద్దాందా. నువ్వెక్కడ తగులుకున్నావురా నాకు? అసలు ఎవ్వడ్రా నువ్వు? నా గురించి నీకు తెలియాలి అంతే కదా. ఒక నిమిషం. వాట్సాప్లో నా రెజ్యూమ్ సెండ్ చేసిన, వెళ్ళేదారిలో చదువుకో. దాంట్లో మై స్ట్రెంత్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అంత ఫేక్ ఇన్ఫర్మేషన్, జాబ్ కోసం పెట్టిన. మిగతా అంతా నా కష్టార్జితం. అదేదో నువ్వే చదువుకో. నేను రావట్లే సినిమాకి. నువ్వు వస్తున్నావు. నేను రావట్లేదు. నువ్వు వస్తున్నావు. నేను రానని చెప్పా కదా, వెళ్ళు. ఒక నిమిషం. హలో బా, నేను కార్న్ఫ్లవర్ చేసింది బావ నీ చెల్లి. అదేదో గవర్నమెంట్ జాబ్ ఉందన్నావు కదా, దండలు తీసుకొచ్చాయి. ఇక్కడ చేసేద్దాం, మంచి ముహూర్తాలు ఉన్నాయంట. అచ్చి సరే వెళ్దాం పదా. అన్నీ ఎంత బాగుందో, పొద్దుగా ఉంది. సరే నువ్వు వెళ్ళు, నేను పడుకోవాలి. సరే, గుడ్ నైట్, బాయ్. చూడు కృష్ణ, హ్మ్? సీరియస్గా చెప్తున్నా, నా వెంట పడ్డం మానే. ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టొద్దు. పాప గీత, నువ్వు అనుకున్నట్టు అందరు అబ్బాయిలు ఉంటాను కాదు. ఇక్కడ ఏమనిపిస్తుంది చేస్తా. ఎవరో బాధపడతారని చెప్పకుండా ఉన్నాను. ఎనీవేస్, నిన్ను బాధ పెడితే ఐఎమ్ సో సారీ. ఐ లవ్ యూ. నీకు మళ్ళీ చెప్తున్నా, సరస్వతి మీద ఒట్టు, నువ్వు ఇట్లా మాట్లాడుకో, ఓకే? ఎవర్రా నువ్వు? మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్, ఏం చేయలేం. నువ్వు పడుకో, బాయ్, గుడ్ నైట్. దొంగి. మళ్ళీ ఏంట్రా? నీకు దండం పెడతానురా బాబు, నన్ను వదిలే. నేను నవ్వడం చూసిన అనమాట. నేనంటే కూడా నీకు ఇష్టమే, చెప్పు చోరాని. నవ్వితే పెళ్లి చేసుకుంటాను చెప్పినట్ట. ఇదెక్కడ పాయింట్ రా బాబు? పాయింటే. ఇప్పుడు మనం పెళ్లి చూపులకు వెళ్ళామనుకో, పెళ్లి కొడుకు నచ్చండా అని చెప్పేసి అని అమ్మాయిని అడిగితే సిగ్గుపడి తలంచుకొని నచ్చిందంటది. అది ఫిక్సే కదా. అంటే మాకు నచ్చాల్సిన అవసరం లేదా? కనీసం మమ్మల్ని అడగరా? మీకు మీరే ఫిక్స్ అయిపోతారా? అయినా నిన్న నేను నవ్వింది సినిమాలో సీన్ గుర్తుకొచ్చి, నిన్ను చూసి కాదు. ఇప్పుడు ఏమంటావు? ఇష్టం లేదంటావు. సరే, ఈ చాక్లెట్ తిను. నువ్వెక్కడ దొరికావురా బాబు? ఏంటంటే మొన్న మన సినిమాకి వెళ్ళాం కదా, అవును. అక్కడ నీ డైరీ మర్చిపోయాను. మొత్తం చదివేశావా? ఆ? నా పర్మిషన్ లేకుండా ఎలా చదువుతావురా నీ అబ్బా? నా గురించి కదా ఉంది.